అందం ఆరోగ్యం. ఇవాల్టి టాపిక్ సబ్జా గింజలు. సమ్మర్లో సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. మరి అలాంటి యూజెస్ అంటే ఒకసారి తెలుసుకుందామా? వేసవి కాలంలో సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సబ్జా గింజలు పిత్తాశయ రోగాలను దూరం చేస్తాయి. సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి ఉపయోగించాలి. సగ్గుబియ్యంలా నునుపుగా ఉండే ఈ గింజల్లో పీచు అధికంగా ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు 1 స్పూన్ సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారు రోజు 1 స్పూన్ సబ్జా సీడ్స్ను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. సబ్జా సీడ్స్ అజీర్తిని దూరం చేస్తాయి. ఛాతిలో మంటకు సబ్జా గింజలు చెక్ పెడతాయి. జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. వేడి పాలల్లో సబ్జా గింజల్ని కలిపి చిన్నారులకు ఇస్తే ఉదర రుగ్మతలు తొలగుతాయి. జలుబు, దగ్గు, జ్వరం త్వరగా తగ్గుతుంది. అలాగే సబ్జా గింజలతో చర్మ సమస్యలుండవు. మహిళల్లో కిడ్నీ సంబంధిత రుగ్మతులను వీటితో దూరం చేసుకోవచ్చు. వేసవిలో శరీర వేడిమిని ఇవి తగ్గిస్తాయి. వేసవిలో ఫలూడా, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్, వెజ్ సలాడ్స్లో సబ్జా సీడ్స్ను చేర్చుకోవడం మంచిది. ఇంకా సబ్జా సీడ్స్ను తీసుకుంటే సంతోషంగా ఉండవచ్చు. అదెలాగంటే సబ్జా సీడ్స్ మానసిక స్థితిపై అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సబ్జా గింజలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె వ్యాధులను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సబ్జా గింజలు పిత్తాశయ రోగాలను దూరం చేస్తాయి. సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి ఉపయోగించాలి. సగ్గుబియ్యంలా నునుపుగా ఉండే ఈ గింజల్లో పీచు అధికంగా ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు 1 స్పూన్ సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారు రోజు 1 స్పూన్ సబ్జా సీడ్స్ను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. సబ్జా సీడ్స్ అజీర్తిని దూరం చేస్తాయి. ఛాతిలో మంటకు సబ్జా గింజలు చెక్ పెడతాయి. జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. వేడి పాలల్లో సబ్జా గింజల్ని కలిపి చిన్నారులకు ఇస్తే ఉదర రుగ్మతలు తొలగుతాయి. జలుబు, దగ్గు, జ్వరం త్వరగా తగ్గుతుంది. అలాగే సబ్జా గింజలతో చర్మ సమస్యలుండవు. మహిళల్లో కిడ్నీ సంబంధిత రుగ్మతులను వీటితో దూరం చేసుకోవచ్చు. వేసవిలో శరీర వేడిమిని ఇవి తగ్గిస్తాయి. వేసవిలో ఫలూడా, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్, వెజ్ సలాడ్స్లో సబ్జా సీడ్స్ను చేర్చుకోవడం మంచిది. ఇంకా సబ్జా సీడ్స్ను తీసుకుంటే సంతోషంగా ఉండవచ్చు. అదెలాగంటే సబ్జా సీడ్స్ మానసిక స్థితిపై అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సబ్జా గింజలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె వ్యాధులను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సబ్జా గింజలు పిత్తాశయ రోగాలను దూరం చేస్తాయి. సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి ఉపయోగించాలి. సగ్గుబియ్యంలా నునుపుగా ఉండే ఈ గింజల్లో పీచు అధికంగా ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు 1 స్పూన్ సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారు రోజు 1 స్పూన్ సబ్జా సీడ్స్ను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. సబ్జా సీడ్స్ అజీర్తిని దూరం చేస్తాయి. ఛాతిలో మంటకు సబ్జా గింజలు చెక్ పెడతాయి. జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. వేడి పాలల్లో సబ్జా గింజల్ని కలిపి చిన్నారులకు ఇస్తే ఉదర రుగ్మతలు తొలగుతాయి. జలుబు, దగ్గు, జ్వరం త్వరగా తగ్గుతుంది. అలాగే సబ్జా గింజలతో చర్మ సమస్యలుండవు. మహిళల్లో కిడ్నీ సంబంధిత రుగ్మతులను వీటితో దూరం చేసుకోవచ్చు. వేసవిలో శరీర వేడిమిని ఇవి తగ్గిస్తాయి. వేసవిలో ఫలూడా, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్, వెజ్ సలాడ్స్లో సబ్జా సీడ్స్ను చేర్చుకోవడం మంచిది. ఇంకా సబ్జా సీడ్స్ను తీసుకుంటే సంతోషంగా ఉండవచ్చు. అదెలాగంటే సబ్జా సీడ్స్ మానసిక స్థితిపై అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సబ్జా గింజలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె వ్యాధులను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదండి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.